చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ వందనాలు. దూరాన సమీపాన వీక్షిస్తున్న వారికి, అలాగే యూట్యూబ్లో వింటూ చూస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మంచిది, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పాత నిబంధనలో దినవృత్తాంతములో గ్రంథంలో 29వ అధ్యాయములో మొదటి వచనం మనం ధ్యానం చేసుకున్నాం. దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనం మనము ధ్యానం చేద్దాం. చదువుతూ ఉన్నాను నేను, శ్రద్ధగా వినండి. తర్వాత రాజు అయిన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను. చదువు, మైక్లో చదువు. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. చాలా చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోక తండ్రి, మరొకసారి ప్రార్థిస్తున్నాం అయ్యా. చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభువా దావీదు సెలవిస్తూ ఉండగా, దినవృత్తాంతములో మొదటి గ్రంథంలో 29వ అధ్యాయం మొదటి వచనంలో ప్రభువైన ఈ వాక్యాన్ని ఇప్పుడు ధ్యానం చేయబోచుండగా, అల్పుని నన్ను సిలువ చాటు భద్రపరుచుకున్నాను, నీ బోరగా వాడుకోమని వినుచున్న వారి హృదయాలు తెరవబట్టుకుని కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఇప్పుడు మరొకసారి ఈ మాటలు మనం చదువుకోగలిగితే, తరువాత రాజు అయినటువంటి దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. చాలు. ఏ పనంట? ఈ పని చాలా గొప్పది. ఏ పని అంటది? ఆలయము పని విషయాల్లో రెండు పనులు ఉన్నాయి. ఒకటి శారీరకమైన పని, రెండు ఆత్మీయ పని. శారీరకమైన పని, ఆత్మీయ పని మనం చూసుకొని ఈ లేఖన భాగాన్ని మనం ముగించుకుందాం. నా ప్రియమైన దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభువైనటువంటి దేవుడు శారీరకమైన పని చేశాడు, ఆత్మీయమైన పని చేశాడు. శారీరకమైన పని ఏమి చేశాడో, ఆత్మీయ పని ఏమి చేశాడో నేను మీతో పంచుకొని ముందుకు పోతా. దేవుడైనటువంటి ప్రభువైన యెహోవా ఆదిలో ఏం చేశాడంటే, ఈ భూమిని కలుగులుగా కంటే ఈ భూమి కలిగింది. అంతేకాదు, ఈ భూమితో పాటు సూర్య చంద్ర నక్షత్రాలు, అలానే జలరాశులు, అలానే సముద్రాలు, అలానే సమస్తం చెట్లు, భూమి మీద ప్రాకు జీవుల కాడ నుంచి తిరుగుతున్న జంతువులు సమస్తాన్ని ఒక్కొక్క దినాన్న ఈ మొత్తం కలుగు చేశాడు. సృష్టిలో కలుగులుగా కంటే కలిగిలిగిలారా ఇవన్నీ కలుగులుగా కన్నాయి. ఆత్మీయంగా శారీరకంగా ఏం చేశాడంటే పని చేశాడు. ఏం పని చేశాడు చెప్పండి? శారీరకమైన పని ఏం చేశాడు చెప్పండి? శారీరకమైన పని ఏం చేశాడు? రైట్. కానీ మొదటికి వచ్చాం కాబట్టి ఆదాము అవ్వ, అది కూడా ఎలా చేశాడు? శారీరకమైన పని. నేల, ఈ భూమి మీద ఉన్నటువంటి నేలని
ఈ నేల మీద మట్టి తీసుకొని ఒక బొమ్మని తయారు చేశాడు. ఓ బొమ్మని తయారు చేసి, ఒక ఆకారం కలిగినటువంటి బొమ్మని తయారు చేసి, ఆ బొమ్మకి నాసిక రంధ్రములో ఏం చేశాడంటే జీవాత్మను ఊదాడు. జీవాత్మని ఊదాడు. బొమ్మని ఎంత తయారు చేశాడు, ఎంత తయారు చేసి ఉంటాడు? మీ ఊహ చెప్పండి. మీ ఊహ ఎంత ఎంత తయారు చేసి, ఎంత బొమ్మను తయారు చేసి ఉంటాడు? మనం చూస్తున్నాం. ఒక 5 అడుగులు మనం చూస్తున్నాం. ఈ హలోకపు బొమ్మలు, రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నారు. చాలా బొమ్మలు తయారు చేస్తున్నారు, పెద్ద పెద్ద బొమ్మలు. అంబేద్కర్ దాదాపు 150 అడుగులు, 200 అడుగులని. ఒక దేశంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బొమ్మను కూడా చాలా హైట్ తయారు చేశారు. ఇక్కడ ఇహలోకం మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. మనం చూసే బొమ్మలు తయారు చేస్తున్నారు చాలా. కానీ దేవుడైనటువంటి యెహోవా ఆ కాలంలోనే, ఆ దినాల్లోనే ఒక మట్టి తీసుకొని ఆ మట్టిని బొమ్మలాగా తయారు చేశాడు. ఇది శారీరకమైన వర్క్. మట్టి తీసుకొని బొమ్మలాగా తయారు చేశాడు. ఎంత బొమ్మ అది? 5 అడుగులని రిజల్ట్ ఇచ్చారు. నిజమే. 5 లేక 6 లేక 7 అడుగుల లోపం మట్టి బొమ్మ. 7 అడుగుల లోపు మట్టి బొమ్మ అంటే ఎన్ని రోజులు పట్టి ఉంటుంది? ఒక్కరోజే భూమిని కలిగి చేస్తే, మరి ఈ బొమ్మను తయారు చేయాలంటే ఎన్ని రోజులు పట్టి ఉండిద్ది చెప్పండి కదా? ఒక నెల రోజులు పట్టొచ్చు. నీకు నాకు అంటే మనకి ఒక నెల రోజులు పట్టొచ్చు. బాగా దాని మీదే పని పెడితే మ్యాక్సిమం ఒక 10 రోజులు పట్టొచ్చు. లేదా మన సొంత పనులు కూడా చూసుకోవాలి కాబట్టి ఆ పని ఈ పని చూసుకొని వచ్చేతలకు ఒక నెల రోజులు గట్టిగా పట్టిద్ది. కానీ దేవుడైనటువంటి యెహోవా భూమి ఆకాశములు మాటతో కలుగు చేశాడు, సముద్ర జలాలు మాటతో కలుగు చేశాడు. ఈ సృష్టిలంతా ఒక మాట చెప్పాలంటే మాటతో కలుగు చేశాడు. కానీ బొమ్మను కూడా ఒక దినమైంది. హల్లెలూయా. ఒక దినమైంది. మాటతో కలుగు చేశాడు, ఒక దినమైంది. కానీ బొమ్మను కూడా ఒక దినమైంది. పిల్లారా, ఒక రోజు అయింది. శారీరకమైన వర్క్ ఒక రోజు పట్టింది. ఒక రోజు అంటే ఎన్ని సంవత్సరాలకి సాదృశ్యం? 1000 సంవత్సరాలకి సాదృశ్యం కదా. ఆత్మీయంగా ఒక దినము 1000 సంవత్సరాల కంటే శ్రేష్టమైంది. 1000 సంవత్సరాలుగా సాదృశ్యంగా మనం తీసుకోవాలా. ఒక బొమ్మను చేసే తలకి ఒక దినమైంది. అవునా కాదా? ఒక దినమేనా అయింది? మిగతా 6 దినాలు, 5 దినాలు అన్ని తయారు చేశాడు. 6వ దినము ఆదాముని తయారు చేశాడు. ఆదాముని ఎలా తయారు చేశాడు తెలుసా? ఎలా అన్నాడు? పదండి, మన పోలిక చొప్పున, మన స్వరూపం చొప్పున మనము నరులను చేద్దాము. హల్లెలూయా. పదండి, మన పోలిక చొప్పున, మన స్వరూపము చొప్పున నరుని తయారు చేద్దాం. చూడండి, వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో చెప్పుకున్నాడు. శరీరంలో ఉన్నటువంటి ప్రాణానికి, ఆత్మకి, శరీరానికి పద. త్రియేక దేవుడైనటువంటి వాడు వెళ్ళి తయారు చేసి నాసిక రంధ్రములో జీవాత్మను ఊదాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎన్ని సంవత్సరాల వ్యక్తిని తయారు చేశాడు అనేది ప్రశ్న. ఇంతవరకు ఆ ప్రశ్నకి సమాధానం ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేకపోయారు. కరెక్ట్గా ఏమండి? చెప్పలేకపోయారు. మరి మీకేమన్నా తెలిస్తే చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? సరే, కొలత చెప్పారు. కొలత ప్రకారంగా మనం చూసుకుంటే ఇలాంటి మర్మం అయినటువంటి మాటలు చాలా జాగ్రత్తగా వినాల. పరిశుద్ధాత్మ దేవుడు
నేర్పిస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యము 2 అంచులు గల ఖడ్గము. అది నీతో మాట్లాడిద్ది, నాతో కూడా మాట్లాడిద్ది కదా. చెప్పేవాడిని నేను కాదు, నా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చెప్తాడు, నేర్చుకుంటూ మనం వినాలా. క్రొత్త ఆలోచనలు దేవుడు మనకి ఇస్తాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన ఆదామును చేసినటువంటి సమయంలో, ఆదామును తయారు చేసినటువంటి విధానంలో ఒక రోజు అయిందని బైబిల్ చెబుతూ ఉన్నది. ఈయన ఎంత వయసు ప్రాయం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు? ఇది ప్రశ్న. ఎన్ని సంవత్సరాలు? 25. ఓకే, 25. మీరు రైట్, మీరేం చెప్పగలరా? ఓకే, రైట్. సో మినిమం 50 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు, పిల్లరా, 50 సంవత్సరాల లోపు, 35, 50 సంవత్సరాల లోపు. మనోడు చెప్పాడు 25 అన్నాడు, బద్రి 25 అని చెప్పాడు. సరే, 25 నుంచి 50 సంవత్సరాల లోపు ఎవరిని తీసేయట్లా నేను, అర్థమైందా? 50 సంవత్సరాల లోపు వ్యక్తిని తయారు చేశాడు. 50 సంవత్సరాల లోపు వ్యక్తి ఆయన తయారు చేసినప్పుడు ఒక రోజు అయింది. ఆయనకి చెప్పాడు, ఈ సృష్టి అంతా కలుగు చేశాను, ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికీ నువ్వే పేర్లు పెట్టుకో అన్నాడు. వాడి వల్ల ఇద్దా పెడతానికి? మన వల్ల ఇద్దా పెడతానికి? మన వల్ల కూడా కాదు. అంటే తెలిసినటువంటి కొంత సమస్తం తెలిసినటువంటి దానికి ఆన్సర్ మీకు తర్వాత చెప్తాను. ఎంత వయసు, ఇది ట్రూ అని, ఇది నిజము అనే దానికి అర్థమైందా? ఎంత వయసు వచ్చిందనేది నిజము అనే దానికి ఆన్సర్ ఉంది. దాని గురించి చెప్తున్నా. అది దేవుడు నా మదిలో పెట్టాడు, అది నేను రాసుకున్నటువంటి విధానం. హల్లెలూయా, రైట్. ఆయన ఆ సృష్టిలో ఉన్నటువంటి జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆ జంతువుల పేర్లు ఇప్పటికీ అయ్యే ఆయన పెట్టినటువంటి పేర్లు అయ్యాయి. పక్షులకి ఆయనే పెట్టాడు పేర్లు, భూమి మీద ప్రాకు జీవులకి ఆయనే పెట్టాడు పేర్లు, చెట్లకు ఆయనే పెట్టాడు పేర్లు, ఫలాలకు ఆయనే పెట్టాడు పేర్లు, అన్నిటికీ ఆయనే పెట్టాడు. అన్నిటినీ ఆయన వశమై ఉన్నాయి. కానీ ఆయనకి ఏది కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అర్థమైందా? అన్ని కూడా ఆయన వశంలో ఉన్నాయి. ఆయన వశంలో ఉన్న వాటికి ఆయనకి ఏది సహాయం చేయలేనటువంటి పనిలో ఉన్నాయి. ఇది శారీరకమైన పని గురించి చెప్తున్నాను నేను, తర్వాత ఆత్మీయంగా చెప్తాను. మొదట శారీరకంగా గురించి తెలిస్తేనే తర్వాత ఆత్మీయంగా అర్థమైంది. అందుకని ఉపమానంలో మీకు చెబుతున్నాను. చూడండి, అన్నిటికీ పేర్లు పెట్టినా ఏది కూడా ఆయనకి సహాయము దొరకలా. ఆలోచించాడు దేవుడు. ఏం ఆలోచించాడంటే, ప్రియులారా, ఆయన ఒంటరిగా ఉన్నాడు, సాటి అయిన సహాయం ఆయనకి లేదు. సాటి అయిన సహాయాన్ని ఎట్టైనా ఆయన చేయాలా అని ఆలోచన చేశాడు దేవుడు. ఆలోచన చేశాడు. ఈ ఆలోచన ఎన్ని దినాలు చేసి ఉంటాడో ఆయన కదా. ఎన్ని దినాలు చేసి ఉంటాడమ్మా ఆలోచన? ఎన్ని దినాలు చేసి ఉంటాడు చెప్పు? ఎన్ని దినాలు చేసి ఉంటాడు? ఆయన చేసినటువంటి దినంలోనే కదా, ఆయన చేసినటువంటి దినంలోనే ఆలోచన చేసి ఉంటాడు పిల్లారా. ఎందుకంటే ఏది కూడా ఆయనకి సాటి అయిన సహాయం అందించట్లా. తీరా ఆయన ఆదాముని గాఢ నిద్ర కలిగజేశాడు. ఎముక తీసుకున్నాడు తన శరీరంలో, మాంసంలో మాంసం తీసుకొని ఆయన శరీరాన్ని దాల్చి అవ్వని తయారు చేశాడు. హల్లెలూయా. అది కూడా చేతి పనే కదా, అవ్వని తయారు చేశాడు.
హవ్వ ఏర్పడింది. సో వీళ్ళిద్దరికి చెప్పాడు, ఇక మీ ఇద్దరు ఈ భూమి మీద ఇంతవరకు ఆదాముకి సాటి అయిన సహాయం ఏమి లేదు, ఇదిగో నువ్వు సాటి అయిన సహాయాన్ని నేను ఆదాముకి అందించాను, నువ్వు ఆదాముని కలుపుకొని మీ ఇద్దరు కలిసి ఇదిగో ఈ వనమంతా కూడా ఏర్పాటు చేయండి. హల్లెలూయా. ఈ వనమంతా కూడా మీరు ఏదైనా వనమంతా మీరు తిరుగుతూ ఏర్పాటు చేయండి అని అప్పగించినప్పుడు పిల్లారా, వాళ్ళిద్దరు కలిసి ఏదైనా వనంలో తిరుగుతూ ఉన్నారు. ఆ సమయంలో సాతానుడు అవ్వకి గేలం వేశాడు. ఎలా వేశాడు? ఒక చెట్టు మీద ఉండి ఒక పండు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మీదకి వెళ్ళి అవ్వకి గేలం వేశాడు. కారణం ఏంటంటే, ఏదైనా వనంలో అన్ని చెట్లు కూడా దేవుడు సృష్టించాడు, సాతాను కూడా దేవుడు సృష్టించాడు. కారణం ఏంటో తెలుసా? సాతానుడు ఒక గొప్ప ఏంజెల్, లూసిఫర్ పేరు ఏంజెల్, ప్రభుని ఆరాధించేది అది. కానీ ఏం చేసిందంటే తను హెచ్చించుకుంది, వెంటనే పడద్రోయబడింది. అట్లానే సాతాన్ని ఏ రీతిలో సృష్టించాడో అలానే ఆ వనంలో ఉన్నటువంటి ఆ ఏదైనా వనంలో ఉన్నది సమస్తాన్ని మంచిగానే పరిశుద్ధంగానే సృష్టించాడు. కానీ వీళ్ళకి సాతాను వీళ్ళని దొంగిలిచ్చిద్దన్న సంగతి ఎక్కడో ఒక ఆలోచన ఆయనకి ఉంది. అర్థం చేసుకోండి, ఆత్మీయంగా చెబుతున్నాను మీకు. ఇక్కడ వీళ్ళని ఎట్టొకట సాతానుడు దొంగిలిచ్చిద్ది ఏదో విధంగా. ఎందుకంటే నేను ఎనీ టైం వీళ్ళ దగ్గరికి ఉండలేదు కాబట్టి, సాతానుడు నన్నే మోసం చేయాలనుకుంది కనుక వీళ్ళని కూడా చేసిద్దేమో అని, అసలు వీళ్ళ స్వభావం ఎలా ఉండిద్ది అనేది ఒక ఉద్దేశపూర్వకంగా ఆ చెట్టు పండు మాత్రం మీరు తినొద్దు, దినాన్ని వెంటనే చచ్చిపోతారు అని చెప్పాడు వాళ్ళకి, వీళ్ళ ఉద్దేశాన్ని కనుగొనటానికి. ఎప్పుడైతే ఆ మాట సాతానుడు విన్నాడు, సాతానుడు ఎక్కడుంటాడు? అసలు మా ఊర్లో ఉండవు సాతానులు అంటారు చాలామంది. మేము పొద్దున్న లేస్తే ఏ టైంలో పడితే ఆ టైంలో తిరుగుతూ ఉంటాము, ఏ సాతాను మాకు కనపడదు, ఏ సాతాను మాకు తెలియదు, ఏడా దెయ్యాలు ఉన్నాయని. సాతానుడు అంటే ఎవరు? దెయ్యం. అర్థమైందా? దెయ్యాలు లేవు, ఏం లేవు, అబద్ధాలు చెబుతున్నారు, దెయ్యాలు ఏడున్నాయి అంటారు జనాలు. అర్థమైందా? విన్నారా? ఇందులో కూడా ఈ సబ్జెక్ట్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. దెయ్యాలు లేవు అన్నాడు అంటారు మనుషులు. వాళ్ళకి పడితే అప్పుడు తెలిసింది దెయ్యాల సంగతి. ఎంత నరకం అనిపిస్తారో. నిద్రలో ఉండవు, దెయ్యాలు పడితే నిద్రలో ఉండవు, సరైన తిండి ఉండదు. ఇంకో విషయం తెలిస్తే ఇంకో విషయాన్ని మీకు చెప్తా. నేను చెప్పేవన్నీ నిజాలే, గుర్తుపెట్టుకోండి. గొడ్డలు కూడా ఉప్పు తీసుకొని, ఆడ మొగని తేడా ఉండదు, గొడ్లు కూడా ఉప్పు తీసుకొని పరిగెత్తేది. అలాంటి దెయ్యాలు కూడా పడతాయి, గుర్తుపెట్టుకోండి. చాలామందిని చూసాం నేను. గొడ్డలు కూడా ఊడేది తెలీదు, మీకు తెలియదు ఈ విషయాలు. అర్థమైందా? బైబిల్ గ్రంథంలోనే ఉంది. సమాధుల్లో కొన్ని సంవత్సరాల నుంచి సంఖ్యలతో బంధించబడి, కనీసం వస్త్రం లేకుండా, గుడ్డలు కూడా లేకుండా, చినిగిపోయిన గుడ్డలు కూడా లేకుండా తిరుగుతున్నటువంటి వాడు దేవుని ఎదుట సాగిలపడేసు ప్రభు ఎదుట, నజరేయుడగు యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నజరేయుడైన యేసు, మాతో నీకేం పనయ్యా, ఎక్కడ కూడా నన్ను ఉండనీకుండా చేస్తున్నావు నువ్వు అన్నాడంటే ఏంది అర్థం? గొడ్డలు కూడా లేవు అంటే దెయ్యం పడితే అలా చేసిద్ది. మనం రోడ్ల మీద కొంతమందిని చూస్తాం, గొడ్డలు లేకుండా తిరుగుతారు. పాపం వాళ్ళకి ఎవరు పట్టినట్టు? మనకి దెయ్యం పట్టకపోతే బాగానే మంచి గొడ్డలు వేసుకొని తిరుగుతాం. దెయ్యం పడితే తల కూడా దూకునే పరిస్థితి కాదు, నిద్ర కూడా పోయే పరిస్థితి కాదు, గొడ్లు కూడా లేకుండా తిరిగే పరిస్థితి. అవునా కాదా? వాస్తవా కాదా? రోడ్ల మీద ఇప్పుడు చూస్తా ఉండాల పిచ్చోళ్ళు. మనం కొంతమంది గొడ్లు కూడా లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకి పట్టిన దెయ్యాలు అయ్యి. ఒకడిని చూస్తా, వాడు ఓంగాడ్ అంట, ఓంగాడు, రెడ్లు కుర్రోడు, బేతపూడి ఇట్టంటాడు, సెల్యూట్ చేస్తాడు. బట్టలు సరైనటువంటి బట్టలు కూడా ఉండవు. కానిస్టేబుల్ సాక్ష్యం చూడు ఎలా వచ్చిందో. నాకు తెలిసింది అనుకుంటే ఒరిజినల్ సాక్ష్యం చెప్పింది. అవునా? కానిస్టేబుల్. మరి ఆడు గుడ్డలు లేకుండా తిరుగుతున్నాడు లేదా? మరి ట్రూ, నిజం. అవునా కదా? రుజువైందా నిజం? ఓకే, రుజువైందిగా. బైబిల్లో సంగతి చెప్పాను మీకు అర్థం అవటానికి, బయట కూడా మీకు అర్థం అవటానికి చెబితే మీరే తెలుసుకున్నారు. మనకు కనపడతా ఉంటాడు, గొడ్లు కూడా ఉంటుందా వాడికి. చూడండి, ఎందుకు చెప్పాను ఈ మాట? ఏదెను వనంలో అపవాది అనేటువంటి సాతానుడు కాసుకొని ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ దురాత్మ దేవుని వైపు ఎవరిని పోనీయకుండా నేటి వరకు కూడా అది అడ్డుపడుతుంది. అది అన్నమాట అసలైన విషయం. దేవుని దగ్గర పోనీయకుండా, దేవుని సన్నిధికి పోనీయకుండా అడ్డుపడుతుంది. ఏదో ఒక బలహీనతలు పెట్టి, ఏదో ఒక ప్రయాణాలు పెట్టి, ఏదో ఒక ఆశను పెట్టి, ఏదో ఒక ఉద్దేశాలు పెట్టి, ఏదో ఒక తలంపులు పెట్టి, ఏదో ఒక ధనాపేక్ష పెట్టి, ఏదో కడుపుకి తినటానికి లేక తాగటానికి ఏదో ఒక ఉద్దేశాలు పెట్టి దేవుని సన్నిధికి పోనీయకుండా ఏం చేస్తుంది? అడ్డుపడుతూ ఉంది సైతానుడు. ఆ క్రమంలో దేవుడు చెప్పాడు ఏమనంటే, ఏదైనా వనంలో ఆదాము చేసినప్పుడు తనతో అన్నిటిని కలుగు చేసినటువంటి దేవుడు అన్నిటికీ పేర్లు పెట్టుకున్నామన్నప్పుడు అప్పుడే చెప్పుండేవాడు కదా. కానీ అప్పుడు చెప్పలా, ఇద్దరు పోయినప్పుడు చెప్పాడు. ఇద్దరుగా చెప్పినప్పుడు ఒకడైతే వింటాడు, రెండోవాడు వింటాడా? ఇద్దరుంటే అల్లరి పుట్టటమే తప్ప ఇంకేం లేదు కదా. అవునా కదా? ఇద్దరుంటే అల్లరే, ఒక్కడుంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య 10 మంది మగవాళ్ళు కూడా ఉండలేరు ఇద్దరు ఆడవాళ్ళ దగ్గర. సత్యం ఇది. 10 మంది మగవాళ్ళ దగ్గర ఒక ఆడమైన ఉండగలిగిద్ది, కానీ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య 10 మంది మగవాళ్ళు కూడా ఉండలేరు. నిజం ఇది. ఉండలేవు. వాళ్ళు మనకు అర్థం కాదు అలా అనమాట. సరే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అది. రైట్. అయితే ఆ సమయంలో చూడండి, వీళ్ళిద్దరికీ దేవుడు పరీక్ష పెడితే ఈ పరీక్ష ఆటోమేటిక్ సాతానుడు విని అసలు ఏ పండు అయితే తినొద్దని చెప్పాడో దేవుడు, ఆ చెట్టు మీదకే ఎక్కింది ఆ సాతానుడు. ఆ చెట్టు మీదకి ఎక్కి పిలుస్తుంది, అమ్మాయి అవ్వా, ఏందమ్మాయి నువ్వు తోట కొత్తగా ఉండవు, ఏం ఉండవు, నువ్వు చాలా అందంగా ఉండవు, నేను ఇన్ని రోజులు చూడలేదు నిన్ను, నువ్వు ఎక్కడున్నావు అన్నట్టు మాట్లాడితే అవ్వకు ఒక అనుమానం వచ్చేసింది. ఇదేంద్ర క్రొత్త స్వరం వినపడుతుంది నాకు. ఇంతవరకు నా భర్త అయినటువంటి ఆదాము మాట్లాడాడు, నా తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడాడు, మేము ముగ్గురమే మాట్లాడుకునేవాళ్ళం, నాలుగోవాడు ఎక్కడున్నాడు వీడు, ఏంది చెట్టు మీద ఉన్నాడు ఏంది వీడు అని ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తుంది ఏంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. పిల్లారా, అక్కడికి వెళ్ళినాక మీ అందరికీ తెలుసు, ఆ సర్పం ఆ అవ్వని మోసగిచ్చింది, స్త్రీని మోసగిచ్చేసింది. ఇదిగో ఈ పండు తిను, నువ్వు నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు రమ్యంగా మారిపోతావు, అసలు నువ్వు ఎంత అందంగా అయిపోతావో, ఇప్పుడున్న అందం కంటే ఇంకా అందంగా తయారైపోతావు, ఇప్పుడున్న అందం కంటే ఇంకా అందంగా తయారైపోతావు అన్నట్టుగా ఆ సాతానుడు మోసగిచ్చే తలకే ఆ సాతానుడు చెప్పినటువంటి ఆ మాట విని ఆ చెట్టు పండు తీసుకొని ఆమె కూడా చేతి పని, అది కూడా అవునా కదా. రాలు అంటే రాలిందా? బైబిల్లో ఉంది, కోసుకుందని ఉంది. ఆ పండు పొట్టుకుందని చేతి పనుల గురించి చెబుతున్నా. వెంటనే ఏం జరిగిందంటే ఆ పండు తీసుకొని వెళ్ళి తన భర్తకి ఇచ్చింది. భర్తకి ఇచ్చినాక ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఈ పండు తిన్నారో వెంటనే వీళ్ళకి ఏం కలిగింది? మైక్లో చెప్పు.
సిగ్గు. ఎస్, సిగ్గు కలిగింది. సిగ్గు కలిగింది. పసిపిల్లలకు సిగ్గు కలిగిద్దా? మినీ సిగ్గునిద్దా? ఉండదు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఇద్దరికి సిగ్గు కలిగింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చెట్టు సాటుకి. అవునా కదా? అంటే వీళ్ళకి ఏం కలిగింది? వాళ్ళకి ఏమి ఉన్నాయి, పైన వస్త్రం లేదన్న సంగతి వాళ్ళకి తెలిసింది. ఒకళ్ళు ఏం చేశారు? చాటు వెళ్ళిపోయారు. పండు తిన్న దినము దాకా పండు తినక ముందంతసేపు ఇద్దరు కలిసే ఉన్నారు. ఇద్దరికి ఏమి తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ పండు తిన్నారో వెంటనే ఏం కలిగింది? వాళ్ళకి సిగ్గు ఏర్పడిపోయింది. వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారు? చెట్టు సాటుకి వెళ్ళాడు. ప్రభు వచ్చి కేకేసినప్పుడు ఏం చెప్పారు? నేను చెట్టు సాటునున్నాను అన్నారు. నువ్వెందుకు అక్కడ ఉన్నావంటే, ఇదిగో మేము దిగంబర్లుగా ఉన్నాము. ఎవరు నేను దిగంబర్లుగా ఉన్నారని చెప్పింది అంటే, ఇదిగో నువ్వు తినొద్దన్న పండుని తిన్నాము. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? శపించాడు వాళ్ళని. ఆ శాపం మీకు తెలుసు, శపించిన విధానాన్ని. అవ్వని శపించాడు. మరొకరిని ఎవరెవరిని శపించాడు తెలుసా మీకు? సాతాన్ని, అవ్వని, ఆదాముని. అంతేనా? నేలని. ఆదాముని శపించలా, నేలను మాత్రమే శపించాడు. అవ్వని శపించాడు, సర్పాన్ని శపించాడు, నేలని శపించాడు. పిల్లారా చూడండి, సర్పాన్ని ఎలా శపించాడు చెప్పండి? పాక్కుంటా తిరుగుతా, నేల మట్టిని తింటా. అంతకుముందు ఏమట్లా ఉంది సాతానుడు? సర్పము కాళ్ళు ఉన్నాయి. అర్థమైందా? కాళ్ళుతో ఉంది. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ పండు తినొద్దన్నాడో తిన్నారో వెంటనే వాళ్ళకి ఏం కలిగింది? సిగ్గు. ఇప్పుడు ఆన్సర్ ఎలా చెప్పప్పుడు? వీళ్ళు ఆ యొక్క ఆ వయస్సు అంటే పెద్ద యవనస్తులకి కొంత ఆ సిగ్గు ఉండదు యవనస్తులకి కదా. మినిమం 25 నుంచి 50 లోపలికే సిగ్గుపడేది కదా. అవునా కదా? యవనస్తులు 25 సంవత్సరాల వాళ్ళని కూడా చూడండి, సొక్కాలు లేకుండా నిక్కర్ల మీద, అండర్ల మీదే వారి నీళ్లు కూడా పోస్తారు అవసరం అయితే. అవునా కదా? మీకు అర్థం అవటానికి చెబుతున్నా. అండర్వేర్ మీదైనా నీళ్ళు పోస్తారు. ఇంక దానికంటే పెద్ద వయసు వాళ్ళు ఏం చేస్తారు? టవల్ కట్టుకొని లుంగిల మీదే పోస్తారు. అవునా? బయటికి పోయిరు. మ్యాక్సిమం ఒకటి పోస్తే లుంగిలో, టవల్లో. ఆ ప్రాంతాన్ని వెళ్ళే వాళ్ళు ఏమంటారంటే, ఆడవాళ్ళు కానీ ఇంకెవరైనా పెద్దోళ్ళు, ఈ దున్నపోతు చూడు, కనీసం ఆడవాళ్ళు తిరుగుతున్నారు కదా, టవలన్న కట్టుకొని పోసుకోవచ్చు కదా దున్నపోతాడు అని తిట్టి వెళ్తారు. పాపం ఆడేమనకపోయినా ఆడు నీళ్ళు పోసుకున్నా, ఎవరి ఇంటికాడ ఆడు నీళ్ళు పోసుకుని ఆడవాళ్ళు వెళ్తే తిట్టి వెళ్ళే మాట అది. అంటే అర్థం అవటానికి చెప్తున్నాను నేను. అవునా కదా? వాస్తవం కదా? అయితే చూడండి, ఆ దేవుడు వాళ్ళని ఆ వయసులో ఆ భూమి మీద ఆ మట్టిని తీసుకొని తయారు చేసినటువంటి విధానం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా శారీరకమైన పని విషయము. చూడండి ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు. ఇప్పుడు చక్కగా మనం ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ మాటలు తెలియటానికి ఇదంతా మీకు ఉపమానంగా చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు చెప్పబోయే మాటలు చూడండి. తర్వాత రాజు అయినటువంటి దావీదు సర్వ సమూహముతో ఇలాగూ సెలవిచ్చాను. సర్వ సమూహముతో, జనాలతో ఇలాగ సెలవిచ్చాడు. ఓ ఇశ్రాయేలీయుల ప్రజలారా వినండి, ఓ తోటవారిపాలెం గ్రామస్తులారా వినండి. ఏమనంటే, ఇదిగో దేవుడు కోరుకునేటువంటి నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనిషిని కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పదే. నా కుమారుడు అని ఎక్కడ ఎవరిని పెట్టుకోవాలంటే నా గురించే పెట్టుకోవాలి.
ఆత్మీయంగా వినండి. ఈ తోటవారిపాలెం గ్రామస్తులందరికీ తెలియపరుస్తున్నటువంటి విధానం, మన ఇందిరా కాలనీలో ఉన్నటువంటి వారికి తెలియపరిచే విధానం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారికి తెలియపరిచే విధానము ఏమిటో తెలుసా? నా కుమారుడైనటువంటి సొలొమోను నా సేవకుడు కట్టబోతున్నటువంటి మందిరము, ఈ కట్టబోయే ఆలయము ఎవరి కోసం? యెహోవా కోసమే. యెహోవా కోసమే. ఏ ఆలయం? ఇప్పుడు ఏ ఆలయం? ఏ ఆలయం చెప్పండి? అక్కడ తెలియపరిచింది సొలొమోను చేత కట్టబడినటువంటి దేవాలయం. దాన్ని ఆత్మీయంగా తీసుకొని ఆత్మీయంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నానని చెప్పాను కదా. ఆత్మీయ ఆలయం. ఏ ఆలయం? నీ హృదయమే దేవుని ఆలయం. నీ హృదయాన్ని కట్టాలా? నీ హృదయాన్ని కట్టడానికే ఈ ఇందిరా కాలనీలో ఉన్న వారి కోసం, ఈ తోటవారిపాలెం గ్రామంలో ఉన్న వారి కోసం, ఈ చీరాల మండలంలో ఉన్న వారి కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారి కోసం, సర్వ భారతదేశంలో ఉన్న వారి కోసం, సర్వ ప్రపంచంలో ఉన్న వారి కోసం వారి హృదయాలు కట్టడానికి దేవుని సేవకుని దేవుడు లేవనెత్తుకుంటూ ఉన్నాడు. ఎంత పని పిల్లరా! ఈ పని భారము చిన్నది కాదు. ఒక్క గుడి కడతాం పెద్ద విషయమేం కాదు, అవునా? ఈ ఆలయం కట్టడం పెద్ద విషయం కాదు. ఈ ఆలయంలో మిమ్మల్ని కట్టడమే పెద్ద విషయం కదా. బర్రెని కొనటం సమస్య కాదు, తోలుకు రావడమే పెద్ద. అర్థమవుతుందా? పిల్లని కంటం పెద్ద సమస్య కాదు, పెంచటమే పెద్ద సమస్య. కన్న తల్లి కన్న తండ్రి పొదుగుకులు పనికెళ్ళొస్తే ఈ సోదరు నాకు అన్న వాళ్ళు మీరు లేకపోలా, పొదుగుకులు ఇసుకెత్తున్నావు పావులని ఇసురుకున్నటువంటి తల్లులు లేకపోలా, అవునా కాదా? అర్థమైందా? తల్లిదండ్రులు ఇసుక్కుపడినటువంటి దినాలు మీకు లేకపోలా. మరి యోహాను ఎన్నిసార్లు ఇసుక్కుంటా కన్నావా? నువ్వు కన్నావుగా? ఏంది అనుమానం చూస్తున్నా? దేవుని స్తోత్రం, లైవ్లో ఉన్నావు. దేవునికి మహిమ కలుగుగా. ఆమేన్. నీ కుమారుడిని నువ్వు ఇసుక్కున్నావు అంటే ఒక తల్లే, కన్న తల్లే ఇసుక్కుంది, అవునా? అంటే అర్థమైందా? మందిరం కట్టడం పెద్ద విషయం కాదు, మందిరంలో మిమ్మల్ని చేర్చటమే పెద్ద విషయం. తల్లి పిల్లల్ని కంటడం పెద్ద విషయం కాదు, పెంచటమే పెద్ద విషయం. బర్రెని కొనటం పెద్ద విషయం కాదు, బర్రెని తోలికి రావడమే పెద్ద విషయం. పొలాన్ని కొనటం పెద్ద విషయం కాదు, పొలం పండించటమే పెద్ద విషయం. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ అన్న మాట అర్థమైందా? చూడు, బాలుడైనటువంటి సొలొమోను లేత ప్రాయము కలిగిన బాలుడై యెహోవాకే. చూడండి, లేత అంటే చూడండి ఎంతగా ఇజ్రాయేలీ ప్రజలకి తెలియపరుస్తున్నటువంటి మాట. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీకు తెలియపరుస్తున్నటువంటి మాట. నాని పాస్టర్ నిన్ను కట్టాలంటే ఎంత ప్రయాసపడుతున్నాడో, నీ హృదయాన్ని పట్టుకోవాలంటే ఎంత ప్రయాసపడుతున్నాడో, నీ హృదయమనే ఒక ఆలయం లాగా నిర్మించాలని ఎంత ప్రయాసపడుతున్నాడో. ఈ ప్రయాసము ఎంత, ఎవరి కోసం అంటే ఈ ప్రయాసం నాని పాస్టర్ పడుతుంది? ఎవరి కోసం అండి? అమ్మా, దేవుడైనటువంటి యెహోవా కోసం. హల్లెలూయా. నీ హృదయాన్ని కడుతుంది ఎవరి కోసం? దేవుడైనటువంటి యెహోవాకి, ప్రభువైన యేసుక్రీస్తుకి నీ హృదయాన్ని కడుతుంది. నా కోసం కాదు. చాలామంది అనుకుంటున్నారు నా కోసమని, చాలామంది అనుకుంటున్నారు నా కోసమని. ఈ నానికేం పని పాటలేదు, ఈ నానికేం పని పాటలేదు, అక్కడ ప్రార్థన ఇక్కడ ప్రార్థన, మా పిల్లల్ని ఒకటే ఇసుకెత్తున్నాడు అనుకున్న వాళ్ళు లేకపోలా. నా మొగుళ్ళని తీసుకెళ్తాడు అనుకున్నాడు, భార్యలు లేకపోలా.
నా భార్యని ప్రార్థనకు ఒకటే ప్రార్థన పెట్టి నా భార్యను ఒకటే నాకు అన్నం కూడా పెట్టనీయకుండా చేస్తున్నాడు టయానికి అని అనుకున్న వాళ్ళు లేకపోలా కదా. నా కోసమా ఈ ప్రయాస? ఎవరి కోసం? ప్రభువైన యేసుక్రీస్తు కోసం. ఆయన నిన్ను మధ్యాకాశములో వివాహం చేసుకుంటానికే. అర్థమైందా? ఆయన నిన్ను వివాహం చేసుకొని నిన్ను ఆయన యొక్క రాజ్యానికి తీసుకువెళ్తాడు. దానికోసమే నేను మధ్యవర్తిగా ఉన్నాను. ఆత్మీయంగా ఆలోచన చేయండి. వివాహం చేసుకుంటామేంది దేవుడు నన్ను అనుకోబాకండి. వ్యతిరేకులు అహంకారులాగా మారిపోతారు. వాళ్ళు పడతారు. అర్థమైందా? వివాహము దేవుని పెళ్లి కుమారుడిగా ఆయన రాబోతున్నాడు. పెళ్లి కుమార్తెగా వధువు అనగా ఏది? వధువు ఎవరు? సంఘం. ఈ సంఘములో నిన్ను నన్ను మనలందరిని చేర్చడానికి ఆయన ఏం చేస్తున్నాడు? కట్టుతున్నాడు. నువ్వు ఈ సంఘంలోకి రావాలంటే నీ హృదయం ఎలా ఉండాలా? పరిశుద్ధముగా ఉండాలా. నువ్వు పరిశుద్ధముగా ఉండాలా. అదేంది పాస్టరు, చర్చికి వస్తున్నారు, గుడికి వస్తున్నారు, చర్చికి వస్తున్నారుగా, నోరు తెరిస్తే బూతులు బయటకు వస్తే మరి పొద్దున్న లేతే వాక్యం చెబుతున్నావుగా, మీరు మారండి అని పొద్దున్న లేతే బూతులు తిడుతున్నారయ్యా మా భార్యలో, మా భర్తలో, మా పిల్లలో అని పాస్టర్ని అడిగితే ఉపయోగం ఏమైనా ఉందా? పాస్టర్ ఏం చేస్తాడు? అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలని కోరుకుంటాడు. అంతేనా? మీరందరూ మీ కుటుంబాలందరూ హ్యాపీగా ఉండాలా, నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పి ముందుకెళ్తా. మన కాలనీలో కొట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొట్లు వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి కదా? అమ్మాలా. మరి వాళ్ళు వచ్చి వీళ్ళందరికీ పనులు దొరకాలా, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలా, నా సరుకంతా సేల్ అవ్వాలా, మునిమ్మకి టీ కాసిద్ది, అందరు బాగుండాలా, ఉదయాన్నే వచ్చి నా దగ్గర టీ కొనాలనుకుంటుంది కదా. జ్వరం వచ్చిన వాళ్ళు రాలేరుగా, తలనొప్పులు ఉండేవాళ్ళు రాలేరుగా, కాళ్ళు నొప్పులు ఉండేవాళ్ళు రాలేరుగా. అందరూ బాగుండగలిగితే గబాలను వచ్చి తాగగలుగుతారు కదా. అందరూ బాగుండాలి, నా టీ అన్నీ అయిపోవాలని ఉదయాన్నే లేచి కోరుకునిద్దాము. సహజం ఇది కదా. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. ఈ ఇందిరా కాలనీలో ఉండే వాళ్ళు అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా. ఈ అందరూ బాగుండాలనే కోరుకుంటామే కానీ ఈ హృదయాల్లో ఉన్నటువంటి ఒకరికొకరికి ఉన్నటువంటి శృతి లేనటువంటివి, ఒకరికొకరు ఉన్నటువంటి అసూయ, ఒకరంటే ఒకరు ద్వేషం, ఒకరంటే ఒకరు కక్ష, ఇవన్నీ కూడా అపవాదైనటువంటి సాతానుడు పట్టుకొని అవను ఏ రీతిలో అయితే పట్టుకుందో అట్ట పట్టుకొని మిమ్మల్ని ఏం చేస్తుంది? గలిబిలి చేస్తుంది. పిల్లారా, గలిబిలి చేస్తుంది. ఒక్కింట్లో ఉన్న అన్నదమ్ములకే శృతి లేదు, ఓ భార్య భర్తకే శృతి లేదు, అట్ట చేస్తుంది సాతానుడు. ఓ తల్లిదండ్రులకే శృతి లేకుండా చేస్తుంది సాతాను. కారణం ఏంటో తెలుసా? ఏదేను వనంలో పట్టుకున్నటువంటి సాతానుడు ఈరోజు ఇదిగో ఇందిరా కాలనీలో కూడా ఎవరిని పట్టుకుందామా, ఎవరిని గలిబిలి చేద్దామా, ఎవరిని ముంచుదామా, ఎవరిని హింసిద్దామని పడి కాపులు కాస్తుంది. గర్జించే సింహం లాగంట కిటికీలో తొంగి చూస్తుందంట ఎవరిని క్యాచ్ చేద్దామని. సాతానుడైనటువంటి సింహంలాగా తొంగి చూస్తుందంట ఎవరిని మింగదామా అని. పిల్లారా, మరి అంటారు దెయ్యాలు లేవు, లేనిపోయిన మాటలు చెబుతున్నారు, దెయ్యాలని. పట్టినోళ్ళకి తెలిసింది దెయ్యాలు బాధ కదా, అవునా కదా? దెయ్యం పట్టిన వాళ్ళు బాధ తెలిసి హవ్వకి దెయ్యం పట్టింది, ఏం చేసింది? ఆకులు చుట్టుకుంది. ఏం చేసింది? ఆకులు చుట్టుకుంది. అవునా కాదా ఏమ్మా? దెయ్యం బట్టి ఏం చేసింది? ఆకులు. చెట్టు సాటుకి వెళ్ళిపోయారు వీళ్ళు. అప్పుడు దాకా వెళ్ళారు వీళ్ళు, అప్పుడు దాకా దేవుడు ఉన్నారు వీళ్ళ దగ్గర. అప్పుడు ఏమి ఎక్కడికి అడుగు తీసేయాల. ఎప్పుడైతే దెయ్యం పట్టుకుందో మరి
ఎప్పుడైతే దెయ్యం పట్టుకుంది వెంటనే చెట్టు సాటుకి వెళ్ళిపోయింది, ఆకులు కట్టుకోవటానికి అయింది. దెయ్యం పడితే అట్లుంటుంది పరిస్థితి. దేవుడి కాపుదల ఉన్నంతసేపు ఏ బలహీనత, ఏ రోగం, ఏ బాధ, ఏ సమస్య, ఏ ఇబ్బందులు ఉండవు. దేవుని ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావా, దేవుని పనిని, ఇప్పుడు ఆ పనిని నువ్వు మర్చిపోతావో వెంటనే నువ్వు శ్రమ కొని తెచ్చుకుంటమే. పని కాడి నుంచి చెప్పే నేను శారీరకమైన పని, ఆత్మీయ పని. ఇప్పుడు ఆత్మీయమైన పని, ఆరాధన నీకు తెలుసు, ఆదివారం ఆరాధన నీకు తెలుసు, శుక్రవారం ఉపవాసం నీకు తెలుసు. దేవుడిచ్చినటువంటి పనిలో ఈ పని నువ్వు ఎంతవరకు చేస్తున్నావు? అన్ని ఆర్చుకొని తీర్చుకొని నువ్వు వస్తే, అన్నీ ఆర్చుకొని తీర్చుకొని వస్తే అది కరెక్ట్ అయినటువంటి పనేనా? యజమానుడు పని నీకు ఇచ్చినప్పుడు ఆ పని నువ్వు సక్రమంగా చేయకపోతే ఆ పనిలో నుంచి నిన్ను తీసివేస్తాడా లేదా? చాలామంది నన్ను క్షమించును గాక, దేవుడు నన్ను క్షమించును గాక, అర్థం అవటానికి మాత్రమే చెబుతున్నా. చాలామంది తల్లిదండ్రుల ముందు పిల్లలు చచ్చిపోతారు, అవునా కదా? చూసాముగా, చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తారు పాపం. అక్కడికి వెళ్ళి, అయ్యో నా కళ్ళ ముందే నా పిల్లలు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? చచ్చిపోవటానికి కారణం ఏంటి? పెంచాల్సిన క్రమంలో పెంచలేదు, అవునా కదా? పెంచాల్సిన క్రమంలో పెంచలా, అందుకని చనిపోవటానికి కారకులయ్యారు. అర్థమైందా? అదే క్రమంగా పెంచగలిగితే ఆ పరిస్థితి రాదు కదా. సో ఈ పని ఒక యజమానుడే నిన్ను పనిలో నుంచి తీసేస్తుంటే, మరి దేవుడు తను నీకు ఇచ్చిన పని ఏంటి? 6 దినాలు కష్టపడు, 7వ దినం ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధ దినం, నువ్వు పరిశుద్ధుణ్ణి ఏం చేయాలా? ఆరాధించాలి. 6 దినాలు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేవయ్యా, 6 దినాలు నాకు అన్ని విషయాల్లో తోడుండవయ్యా, 6 దినాలు నాకు అన్ని, నా కుటుంబంలో సక్రంగా జరిగిందయ్యా, 6 దినాలు నా ప్రయాణంలో తోడుకుండావయ్యా, ఈ దినం నీ దినం, నేను నిన్ను ఆరాధించాలయ్యా అని దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో కూర్చోకుండా, దేవుని నామాన్ని మహింపరచకుండా నువ్వు తిరుగుతున్నావు చూడు, మరి నిన్నేం చేయాలా? ఆయన ప్రేమ కలిగిన వాడు, ఎవరిని కూడా తొందరపడి గాయపరచడు, తొందరపడి ఏమి చేయడు. నువ్వు బాధపడాలంటే, నువ్వు దాన్ని తెలుసుకోవాలంటే నీ ముందు ఏదో ఒకటి నీ ముందు ఉంచుతాడు, బలహీనమైన దాన్ని. అది నువ్వు చూస్తూ కృంగిపోవటమే. అప్పుడన్నా నీకు తెలిస్తే, అప్పుడన్నా నువ్వు రివిలేజ్ అవుతావని ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. 400 సంవత్సరాలు బానిసలుగా పెట్టాడు. ఎవరినో తెలుసా? అబ్రహాం సంతానాన్ని. కారణం ఏంటో తెలుసా? అబ్రహాంకి ముందుగానే ప్రమాణం చేశాడు. అబ్రహాంకి ఏం ప్రమాణం చేశాడు తెలుసా? ఇదిగో ఇసుక రేణువలంత నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఇదిగో నువ్వు లోబడినట్టు నీ కుమారులు కూడా నాకు లోబడితే వాళ్ళు హ్యాపీ, వాళ్ళు కానీ నాకు లోబడకుండా ఉంటే 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. గుర్తుపెట్టుకొని, ఎప్పుడైతే ఆశీర్వాదం ఇచ్చాడో అప్పుడే డిక్లరేషన్ ఇచ్చేశాడు. గుర్తుపెట్టుకో, 400 సంవత్సరాలు బానిసలుగా బతికారు. ఎలాంటి బానిసత్వం తెలుసా? శారీరకమైన బానిసత్వం. వాళ్ళు మనం కూడా దేవుని మాట వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుణ్ణి ఆరాధించుకుంటుంటే మనం ఆ వారం అంతా ఇంట్లో ఏమైపోతున్నాం? బానిస బ్రతుకు. దేనికి బానిస బ్రతుకు? శారీరకమైన బానిస బ్రతుకు. ఏదో ఒక బాధ, ఏదో ఒక మానసికమైన ఒత్తిడి, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక అప్పు, ఏదో ఒక బాధే బానిసత్వంగా. కానీ దేవుడు మనకి ఏం చేశాడంటే వారానికే పెట్టాడు. వారం తిరిగి వచ్చి ఆ వారం అంతా బాధల్లో ఉన్నవాడు వస్తాడు.
పిలవకుండా ఎప్పుడెప్పుడు పెడతాడా ప్రార్థన, ఎప్పుడెప్పుడు పెడతారా ప్రార్థన అని దేవాలయం ముందే తాళం దీకి ముందే ఉంటారు. వచ్చి లటక్కన పడతారు కదా, లటక్కన పడతారు. అప్పుడు అయ్యా నేను వారం అంతా కృంగిపోయానయ్యా, ఈ వారం నేను నీ సన్నిధికి వచ్చానయ్యా, అయ్యా నాకు ఏ బాధ రాకుండా అని బయటికి చెప్పలేకపోయినా లోపల ఏమనుకుంటారు? దేవుడు అనంత జ్ఞాని. నిజంగా సీక్రెట్స్ హృదయంలో అనుకునేవి బయటికి తెలవనీయడు. తెలిస్తే ఈ పాటి భూమి మీద ఎవరు ఉండేవాళ్ళు కాదు. పక్కన వాళ్ళు పొడుచుకొని తెచ్చేవాళ్ళు, భార్య భర్తలే పొడుచుకొని తెచ్చేవాళ్ళు. అవునా కదా బ్రదర్? వాస్తవం కదా? దేవుడికే తెలుసు అది. చూడండి, సాతానుడు రెచ్చగొట్టిన నిన్ను దేవుడు ఎంత ప్రేమగా నిన్ను కాపాడుతున్నాడు. నేను రెచ్చగొడుతున్నాడు నీ మొగుడి మీద తిరుగుబాటు చేయని. నువ్వు తిరుగుబాటు చేస్తానికి నీ హృదయంలో బయటికి రాకపోయినా హృదయంలో ప్లాన్లు వేస్తూ ఉంటావు. మీరు ఫేస్బుక్లో యూట్యూబ్లో ట్రోల్ అవుతుంది ఒక విషయం, మీరు వినే ఉంటారు మ్యాక్సిమం. ఒక అమ్మాయి వాళ్ళ ఎంగేజ్మెంట్ అయినటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళి పైకి ఎత్తుకెళ్ళి తోసేసిందంట. ఈ కేసుని ఎలా చేజ్ చేయాలా అనేటువంటి ఆలోచనలో పోలీసు వాళ్ళు దొంగను భలే పట్టేస్తారు. అది దేవుడిచ్చినటువంటి జ్ఞానమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. భలే పట్టేశారు. ఎలా పట్టేసి ఉంటారు మీరు చూశారు? అసలు ఈ వార్త తెలుసా మీకు? ఎలా పట్టేసి ఉంటారు? పడేయటం. ఓకే, రైట్. నెక్స్ట్. సరే, నేను చెబుతున్నా, మరి మీకు విన్నారో లేదు తెలియదు, చూసారో లేదు తెలియదు, చూడలేదు. ఓకే, వస్తుంది, బాగా ట్రోల్ అవుతుంది. పోలీసులంట ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏందమ్మా ఎట్టా జరిగింది అరే రే అని బాధపడ్డారంట. వరకు అరే మీరు 20 కోట్లు అంట పెళ్లి చేసుకుంటానికి బుక్ చేసినటువంటి హాలు 20 కోట్లు అంట. ఇవన్నీ చేసి ఆ అమ్మాయి ముందు రే మాకు చాలా బాధగా ఉందమ్మా, కానీ ఏం చేస్తాడు, చచ్చిపోతే ఏ బాధ ఉండేది కాదు, ఆడేమో బతికాడమ్మా, ఆడిని హాస్పిటల్కి ఎత్తుకెళ్తున్నారంట అన్నాడంట పోలీసోడు. అంటే ఆ పోలీస్ అంటే ఎస్పీని కూడా పోలీసోడే అంటారు కదా, మరి ఏ అధికారి అన్నాడు ఆ యొక్క ఇంటెలిజెంట్ తెలివిగా, వాడేమో బతికాడమ్మా ఆడిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాడేమో, అమ్మో అయ్యో అంటున్నాడంట. అన్నట్టు అనగా ఇక్కడేమికి వంటలు పట్టేసినాయి అంట. అప్పుడు దాకా ఫ్రీగా ఉన్నామి, ఎప్పుడైతే వాడు బతికాడు అన్న మాట చెప్పంగానే చెమటలు పట్టేసినాయి అంట. ఇక దొరికిపోయినట్టే, అంతేగా, దొరికిపోయి. చాలా విషయాల్లో చాలామందిని కూడా అలానే క్యాచ్ చేస్తారు. ఏదన్నా తప్పు చేసి వస్తే పట్టే చెమటలను బట్టి ఏందో చేసి వచ్చావు నువ్వు అంటారు. అవునా? దొరికిపోతారు. అది దేవుడు బయలుపరిచేది. రైట్, మంచిది మంచిది. మన సబ్జెక్ట్ అది కాబట్టి కాదు కాబట్టి నేను చెప్తున్నా. చూడండి, వాళ్ళ అంత పైకి ఎత్తుకెళ్ళి పడేస్తాదన్న సంగతి కూడా తెలీదు. వాళ్ళు తెలియవాడా? అందుకని దేవుడు అనంత జ్ఞాని. ఎవరి మనసులో దేవుడికి తెలియదు. ఇప్పుడు మరి నువ్వు వారమంతా కూడా నువ్వు మూలుగుతున్నటువంటి మూలుగుని దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించండి, దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ వారము సంరక్షిస్తున్నాడు. ఇక్కడ అలా జరగల. 400 సంవత్సరాలు చెప్పాడు. 400 సంవత్సరాలు బానిసలుగానే బ్రతికారు అక్కడ. నువ్వు ఒక్క వారం బానిసంగా ఉండాలంటేనే తట్టుకోలేక, ఒక్కరోజు వచ్చే బాధ తట్టుకోలేక, రెండో రోజు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, అన్నా నాని అన్నా ఎక్కడున్నావు అని వెంటనే ఫోన్. ఒక్క రోజుకి 2 రోజులకే కదా. చూడండి, కానీ దేవుడు అనంతమైన జ్ఞాని కనుక దేవుడు ఏం చేశాడంటే, నీ ఆలయాన్ని కట్టాలి కాబట్టి, నీ హృదయాన్ని పరిశుద్ధపరచాలి కాబట్టి, నిన్ను పరిశుద్ధపరచాలి కాబట్టి, నువ్వు దేవునికి కావాలి కాబట్టి, నానికి ఇంకొక మాట చెప్పకుండా ముందు వెళ్ళావు. చేప కూడా అనునిద్ది యోనాని పడేసేటప్పుడు, ఎందుకయ్యా నేను ఎందుకెళ్ళాలా, ఆడి ఆ దుర్మార్గుడు అయితే నిన్ను కాదని వాడు అటు వెళ్తున్నాడు, మరి నేను ఎందుకు పుట్టుకురావాలండి అని అడుగుండొచ్చు చేప. దానికి చిన్న ఉదాహరణ చెబుతాం మీకు.
అననీయాని పౌలు దగ్గరికి, సౌలు దగ్గరికి వెళ్ళంటే అననీయ ఏమన్నాడు తెలుసు? యేసు ప్రభుతో అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఉన్నది, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. అననీయ ఏమన్నాడు తెలుసా? అమ్మ వాడు భయంకరమైన దుర్మార్గుడు, ఆడి దగ్గర పోమంటావేంది అని ఎవరితో చెప్పాడు? యేసు ప్రభుతో చెప్పాడు. అడ్డం, నేను వెళ్ళాలి అక్కడికి అని అంటే అడ్డం చెప్పాడు, దుర్మార్గుడని. మరి చేప కూడా అనే ఉండొచ్చు కదా, కానీ ఏం చేసింది? మరలా కోడి కూడా అనే ఉండొచ్చు. ఏయ్యా వాడు ఎప్పుడు నాకు తెలియదు అంటాడు, మరి నేను ఎప్పుడు కాసుకొని ఉండమంటావు? అవునా? ఎప్పుడు నాకు తెలియదు అంటాడు, నేను ఎప్పుడు కాసుకొని ఉండాలా అని కోడి కూడా అనునిద్ది. కానీ కోడి కూడా ఆతృతగా ఉంది, ఈ పేతురు ఎప్పుడు అబద్ధం ఆడతాడా, నేను కుక్కరొక్కు అని కుయ్యాలా అని. చూడండి, అన్నిటికీ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అది దేవుని యొక్క జ్ఞానం ద్వారా తెలుసుకోవాలా, అర్థం. ఇప్పుడు మళ్ళీ మన సబ్జెక్టులకు వచ్చేసే పని, ఆత్మీయ పని. ఏం పని? నీ హృదయము కట్టబడాలా. నీ హృదయాన్ని కట్టడానికే నీ పాస్టర్ని ఇక్కడికి తీసుకొచ్చింది. నీ హృదయం అనే ఆలయాన్ని కట్టడానికే, ఈ ఆలయం అనే నీ హృదయాన్ని కట్టి, నీ హృదయాన్ని కట్టబడినటువంటి దేవుని ఆలయంలో నేను చేర్చడానికి, ఒక సంగమగా, ఒక వధువుగా నేను సిద్ధపరచడానికి. అర్థమైందా? ఒక వధువుగా నిన్ను సిద్ధపరచడానికి ఈ మందిరం నా కోసం. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, సమయం అయింది, ప్రార్థనకు టైం అవుతుంది, ప్రారంభించబోతున్నాను. త్వరగా రండి. బతులాడుకోవాల్సి వస్తుంది, నేను బతులాడుకోవాలి, టైం అయిపోతుంది. రండి రండి అమ్మల్లారు రండి, అన్నల్లారు రండి, అక్కల్లారు రండి అని బతులాడుకోవాల్సి వస్తుంది. చూడండి, ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మబ్బు నల్లగా పట్టుకొస్తుంది. అదే సముద్రం పొంగుతా వస్తే ఎడగ పరిగెత్తారు మీరు? ఉన్నా కదా? అదే సముద్రం పొంగు వస్తుంటే ఉండగలరా? ఇళ్ళ దగ్గర ఎవరైనా పరిగెత్తాల్సిందే. పిల్లతుంటే ఒక్కళ్ళ రాట్లా. మరి సముద్రం పొంగేంత శ్రమలు మీకు వస్తేనే మందిరానికి పరిగెత్తేది, అంతేనా? కానీ మీకు అలాంటి శ్రమలు రాకూడదని నేనే అడ్డుపడుతున్నా. ప్రభా, వాళ్ళని కాపాడయ్యా, వాళ్ళని క్షమించయ్యా, అయ్యా ఈ వారం రాలేకపోయారయ్యా, వాడిని క్షమించయ్యా, వచ్చే ఆదివారం వచ్చేటట్టు చేయయ్యా అని కాపాడుతున్నా, అడ్డుపడుతున్నా మీ కొరకు. నా కోసం అనుకుంటున్నారు మీరు. కాలనీలో కూడా నా కోసమే కాబోలు, నా కోసమే అని అనుకుంటున్నారు. మీ అందరి కోసం, నా గురించి దురాలోచన చేస్తున్నటువంటి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీ హృదయాలు కట్టబడటానికే మాత్రమే తప్ప మీ ధనాలు కానీ, మీ ఆస్తులు కానీ, మీ అంతస్తులు కానీ మాకేమీ అవసరం లేదు. అర్థమైందా? మీ హృదయాలు కట్టబడాలి, అంతే. మీరు ఎక్కడ ఉండాలా? పరలోకంలో ఉండాలని నా ప్రయాస. మీరు సంతోషంగా ఉండాలని నా ప్రయాస, మీరు ఆనందంగా ఉండాలని నా ప్రయాస, మీరు ఆరోగ్యంగా ఉండాలని నా ప్రయాస. ఏ దురాత్మలు మిమ్మల్ని టచ్ చేయకూడదని నా ప్రయాసే కానీ మరొకటి కాదు. ఆత్మీయటువంటి పనిలో నేను ఏమయ్యాను? నిమగ్నమైపోయి ఉన్నాను. పిల్లారా, శారీరకమైన పని ఏంటది? మందిరం కట్టాం, శారీరకంగా కట్టబడింది. ఈ మందిరంలోకి ఇప్పుడు మిమ్మల్ని కట్టడానికి నేను ప్రయాసపడుతున్నాను. ఏ ప్రయాస? ప్రసన్న వేదన. ఒక తల్లి గర్భం ఎలా ధరించిందో, ఒక తల్లి గర్భం ఎలా ధరించిందో, ఆ ధరించిన తల్లి ఆ ప్రసన్న వేదన పడేటప్పుడు ఎంత బాధపడిద్దో అంతకంటే బాధ. ఇద్దరు ఇప్పుడు ఇక్కడ నాతో ఈ సహవాసంలో ఉన్నటువంటి వారు, ఈ కాలనీలో ఉన్నటువంటి వారు, ఇద్దరికి తగాదైంది, వాళ్ళు తన్నుకున్నారు, వాళ్ళు తిట్టుకున్నారు అనే వార్త నాకు తెలిస్తే వాళ్ళకేం ఉండలేదు, కానీ నాకు వణుకొచ్చేస్తుంది. నిజం, ఇది దైవ సాక్షిగా బలిపేట మీద చెబుతున్నా. నాకు వణుకొచ్చేస్తుంది. ఏంటి? ఎందుకు?
వాళ్ళు జుట్టులు వేసుకొని రాళ్ళు కొట్టుకొని నరుక్కొని వచ్చినా నాకేం బాధలేదుగా. కానీ బాధపడుతుంది దేనికి? నేను మీ హృదయాలు కట్టాలని కదా. నాకు ఎందుకు బాధ ఉంది, ఎందుకు భయం పడుతుందంటే, అరే రే 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 వీళ్ళిద్దరు తగాదాడుకుంటే ఎట్లా, వీళ్ళిద్దరు నేను ఎట్ట ఫేస్ చేయాలా? వాళ్ళు నా ముందుకు వస్తే ఈమె రాదు, ఈమెత్తి ఆమె రాదు, ఆమెత్తి ఈమె రాదు, ఎట్లా ఇద్దరిని ఎలా కలపాలా అనే ఆలోచనలోనే ఉంటాను. కానీ నేను మిమ్మల్ని ఎలా విడదీయాలనే ఆలోచన అస్సలు లేదు. ఒకళ్ళు అలా ఉండే పని అయితే ఈ పాటికి మొత్తం బిల్డింగ్లు పడిపోయాయి, పగిలిపోయాయి బిల్డింగ్లు. ఏం పెట్టలేమా తగాదులో? తగాదు పెట్టలేమా? నా మీద పెట్టినంటే ఈజీగా తగాదులు నేను పెట్టలేనా? మీరే ఏమి తెలియదు, మీరే అంత పెట్టగలిగితే నేను అన్ని తెలిసిన ఇంకెంత పెట్టగలను? లోక జ్ఞానం, దైవ జ్ఞానం, ఆత్మీయ జ్ఞానం, ఎంత జ్ఞానం ఉండవండి నేను పెట్టలేనా? నా దేవుడు నాకు సహాయం చేయలేడు, అది చేస్తాడు. కానీ సమస్య వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, నిందలు మోపినా కూడా నేను తల వంచుకొని ఎందుకు వెళ్తున్నాను తెలుసా? ఈ రోజు నువ్వు అన్నావు, రేపు నువ్వు నాకు కావాలంతే. అర్థమైందా? ఈ రోజు నన్ను తిట్టేవు, నేను తల వంచుకొని వెళ్ళా, రేపు నువ్వు నాకు కావాలంతే. నీ కోసమే నేను తల వంచుకొని వెళ్ళా. నువ్వు అన్న మాట నేను తిరిగి అనలేనా? 100 అనగలను. అర్థమైందా? 100 అనగలను నేను. నువ్వు ఒక మాట అంటే 100 అనగలను. కానీ అన్నానా అనకుండా తల వంచుకొని వెళ్తానా అంటే ఏందో తెలుసా? నీ హృదయము నాకు కావాలి. ఎందుకంటే నేను నా ప్రభువుకి నిన్ను సమర్పించాలా, నా ప్రభువుకి నిన్ను కట్టాలా, నా ప్రభు ముందు నిన్ను నిలబెట్టాలా, నా ప్రభు రాజ్యంలో నిన్ను స్థిరవాస్తులుగా స్థిరపరచాలా. దానికోసం నేను తల వంచుకొని పోతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు ఈ కాలనీలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అపహేళనలు ఎన్నో ఎదురైనవి, నాకు ఎదురైనవి. అయినా వాటినేటిని రక్త మాంసంతో ఉన్నాను కాబట్టి విన్నాక లటకనొచ్చి ఏడ తుక్కునిద్ది. అది ఐస్కంతం లాగా ఒక ఇనప వస్తువుకి ఐస్కంతం పెడితే ఎట్టొచ్చి అతుక్కునిద్దో అట్ట అతుక్కుంటుంది. దాన్ని ఏం చేస్తున్నానంటే ఐస్కంతాన్ని తిప్పి పెట్టుకుంటున్నా, అతుక్కొని తీసి తీపి పెట్టుకున్నా. ఐస్కంతం ఓ పక్కే అతుక్కునేది, రెండో పక్క పెట్టండి, వచ్చే మాటలు ఎంత దూరం వెళ్తాయో. అవునా కదా? ఏ వస్తువు అయినా దూరం వెళ్ళింది. అట్ట ఏ మాటలైతే విన్నాను ఆ మాటలు దూరం చేసుకుంటూ నా జీవితాన్ని ముందుకు సాగించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కారణం అంతా దేనికి చెప్పానంటే పని. నువ్వే పనిలో నిమగ్నమై ఉన్నావు, ఏ పనిలో నిమగ్నమై ఉన్నావు? ఇక్కడ రాజు తెలియపరుస్తున్నటువంటి మాట ఇది. ఎవరికో తెలుసా? ఇజ్రాయిల్ ఎవరు తెలుసా? నువ్వు, నేనే, మనమే, మనమందరమే, మనందరికి తెలియపరిచినటువంటి మాట. మరొకసారి మాట చూసుకొని మనం ముగించుకుందాం. చూడు, తరువాత రాజు అయిన దావీదు సర్వ సమాజముతో ఎలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకొని నా కుమారుడు అయిన సొలొమోను ఇంకను లేత ప్రాయం గలవ బాలుడై ఉన్నాడు. లేత అనే మాట దేన్ని అంటారు చెప్పండి? లేత అనే మాట దేన్ని అంటారు? తోటకూర లేతది, గోంగూర లేతది, కుర్ర లేతది, పొట్టేలు లేతది, పిల్లలు లేత పిల్లలు, చిన్నపిల్లలు లేత. అవునా? ముదిరితే ముదిరింది అంటారు. ముదిరింది అంటే ఏంది? ఎదురు తిరిగి మాట్లాడితే వీడికి ముదిరిందిరా, దీనికి ముదిరిందిరా అంటారు. అవునా? అర్థమైందా? ముదిరింది అంటే, ముదరటం అంటే ఏంటంటే వ్యతిరేకము కాదు దేవునికి. గుర్తుపెట్టుకో, నువ్వు వ్యతిరేకుడు కాదు, నువ్వు వ్యతిరేకురాలు కాదు, నువ్వు ఆయనకి సమానము. అందుకే నీ చేత కట్టబడాలి దేవుని మందిరం. హల్లెలూయా! నువ్వే సజీవ మందిరముగా కట్టబడాలి నీ కోసమే.
నీ కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వే సజీవమైనటువంటి మందిరముగా కట్టబడాలని, నీ హృదయం మందిరముగా మార్చబడాలని, నువ్వే ఒక ఆలయముగా ఉండాలని దేవుడు నీ కోసమే తన్ను తాను తగ్గించుకొని 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మానవుడుగా జన్మించి, బాలుడుగా జన్మించి, పెద్దవాడయి నువ్వు నీ అతిక్రమములన్నిటిని కూడా ఆయన పైన వేసుకొని నీ కొరకు సిలువను మోసి, నీ కొరకు సిలువేయబడి, నీ కొరకు సిలువలో చనిపోయి, నీ కొరకు తిరిగి లేచి, నీ కొరకు సజీవుడిగా 3వ దినం పునరుత్థానుడిగా లేచి నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకుంటానికి, ఒక రాజ్య నివాసము చేయటానికి, ఆయన పరలోకంలోకి వెళ్ళటానికి, నిన్ను ఎట్టయినా ఆయన యొక్క రాజ్యంలో నివాసంగా చేసుకుంటానికి ఆయన ఏం చేశాడు తెలుసా? నిన్ను కట్టుకుంటానికి, నీ హృదయాన్ని కట్టుకుంటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన పరలోకాన్ని కడుతున్నాడంటే ఏందో తెలుసా? మాటతో కలిగేసిన భూమి. పరలోకం కడుతున్నాడంటే ఏ పరలోకం? నీ హృదయాన్ని కట్టుతున్నాడు. దినదినం క్షణం క్షణం నీ హృదయం ఏమైంది? మారిపోతూ ఉంటుంది. అవునా కాదా ఏ బ్రదర్? అవునా కాదా? వాస్తవా? మన తలంపులు క్షణము మారిపోతాయి. మరి ఇలాంటి మారిపోయే మన తలంపులను ఆయన ఏం చేస్తున్నాడు? కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత శ్రమ పడతావో, ఎంత కష్టపడతావో, నీతిగా ప్రభు కొరకు నువ్వు అంత బలంగా వాడబడతావు. ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను నేను, సమయం అయిపోయింది. మరి తవ్వుతూ ఉంటే ఉపమానాలు బయటికి వెళ్ళిపోతూ ఉన్నాను నేను. ఒక్క మాట చెప్పి, లాజరు చూడండి ఎంత శ్రమ పడ్డాడో, లాజరు ఎంత కష్టపడ్డాడో, లాజరు ఎంత బాధపడ్డాడో, లాజర్కి ఎంత అవమానం జరిగినా కూడా ఏ ఒక్కరు కూడా అయినా ఏం కాలేదు? రెవలేజ్ కాలేదు, ఏం కాలేదు? కోప్పడలేదు, ఏం కాలేదు? అసహించుకోలేదు, ఏం కాలేదు? దోషించబడలేదు, ఏం కాలేదు? దూషణ పాలు చేయలేదు. ఆయన తన్ను తాను చూసుకున్నాడు, తన పరిస్థితులు చూసుకున్నాడు, తన ఉద్దేశం చూసుకున్నాడు. ఈ లోకం నాకు పెంటతో సమానం అనుకున్నాడు, నాకు నిత్య జీవము కావాలనుకున్నాడు. ఆ నిత్య జీవాని కోసం లాజరు ఆ ధనవంతుడి దగ్గర ఆ యొక్క గేట్ కాడ పడి ఉన్నాడు. ఆయన నీతిని బట్టి ఆయనకి అబ్రహాము రొమ్ము దగ్గర స్థానం దొరికింది. పిల్లారా, అబ్రహాము రొమ్ము దగ్గర అనుకున్నాడు. ఈ ధనవంతుడు ఆయన గుర్తుపెట్టి పిలిచాడు. అబ్రహమా, తండ్రి అయిన అబ్రహాం అంటే తండ్రి తెలుసు, అబ్రహాం తెలుసు ఇతనికి. ఇతను తెలుసు. ఇది లాజర్ను పంపి, అయ్యా నా నోరు ఎండిపోతుంది అయ్యా, ప్లీజ్ అయ్యా బతిమలాడుకునే పరిస్థితి. అలాగ బతిమలాడుకునేకి నువ్వు ఉండకూడదని నీ పాస్టర్ నీ దగ్గరికి పంపించాడు. ఈ వాక్యం నీకు వినిపిస్తున్నాడు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? లాజర్ లాంటి జీవితం నువ్వు జీవించాలని. అంటే ఏంది పాస్టర్? మేము గతి లేకుండా బతకాలా, గొడ్డలు లేకుండా బతకాలా, రోగస్తుల్లాగా బతకాలా, కురుపులతో బతకాలా? అది చెప్పట్లా నేను. హృదయం అనే ఘోరమైన రోగం కలిగినటువంటి హృదయాన్ని మార్చుకోమని బ్రతుకుతున్నా, శరీరాన్ని కాదు. అర్థమైందా? నువ్వు మంచి వస్త్రాలు ధరించు, మంచి ఉన్నత స్థితిలో ఉండు, కానీ నీ హృదయాన్ని మార్చుకొని ప్రభు వైపు తిప్పుకో. నీతిగా జీవించు, నిజాయితీగా జీవించు, వ్యసన పడబాకు, దూషించబాకు, ద్వేషించబాకు, ఎదుటివాడిని చులకనగా చూడబాకు, ఎదుటివాడి మీద అబద్ధ సాక్ష్యాలు పలకబాకు, ఎదుటివాడి మీద నిందలు వేయబాకు. అది కానీ నువ్వు చేసినప్పుడల్లా అది నిన్నే గుచ్చుకుంటా ఉంటది, అది నీకే తగులుతూ ఉంటది, అది నిన్నే బాధిస్తూ ఉంటది, అది నీ కుటుంబాన్నే బాధిస్తూ ఉంటది. కనుక పని ఏ పని అంటే పరలోకమైనటువంటి పని. ఆ పరలోకంలో నువ్వు ఉండాలంటే నీ హృదయం కట్టబడాలా, నీ హృదయం అనే ఆలయం కట్టబడాలా. ఆ ఆలయాన్ని కట్టడానికి నీకు నువ్వు సిద్ధపాటు చేసుకో. ఈ ఆలయం కట్టాలంటే నువ్వు నేను మనమందరం వచ్చి పని చేయాలా, కానీ నీ ఆలయం కట్టబడాలంటే ఎవరు వచ్చి పని చేయాలా? నీకు నువ్వు చేసుకోవాలి, నీకు నువ్వు చేసుకోవాలి. ఎందుకంటే నీ తలంపులు నీకు తెలిసిపోతే, నీ ఉద్దేశాలు నీకు తెలిసిపోతే, నీ కోరికలు నీకు తెలిసిపోతే, నువ్వు వెళ్ళే మార్గం నీకు తెలిసిపోయింది. వెళ్ళే మార్గాన్ని నువ్వు ఆపుకోవాలా. అనే మాటలు అనబోయేటప్పుడు ఒక స్టెప్ వెనక్కి నీ హృదయాన్ని నువ్వే పరిశుద్ధపరచుకోవాలా. అందుకని పాస్టర్ చెబుతాడు, పాస్టర్ ఏం చేస్తాడు? మారు మనసు ఇవ్వలేడు. ఎవరు ఇవ్వాలా మారు మనసు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇవ్వాలంటే నీ హృదయం ఎలా ఉండాలా?
పరిశుద్ధంగా ఉండాలి. అపరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు నీకై నువ్వు చేసుకోవాలి. నేను ఉపవాసం ఉన్నా అంట. మిమ్మల్ని ఉపవాసం ఉన్నంటే మీరేం చేయాలా? టిఫిన్ చేసి భోజనం చేసి వస్తే కుదిరిద్దా? ఏం చేయాలా? పాస్టర్ గారు ఉపవాసం ఉండమన్నాడు కాబట్టి ఈరోజు ఏం తినకూడదు అంటే, నీళ్లు కూడా తాగకూడదు అంటే, టిఫిన్ కూడా చేయకూడదు అంటే, టీ కూడా తాగకూడదు అని నిలబడి వస్తే, అయ్యగారు నేనున్నానయ్యా, ఇంతవరకు ఏం తీసుకోలేదయ్యా అని చేతులు ఎత్తగలుగుతావు. అంతేనా? ఎస్. నీ హృదయం అప్పుడు ఆయన చూస్తాడు. ఆయన ఏం చేస్తాడు? నువ్వు ధన్యురాలు, ధన్యుడు అని నీకు ఆయన బహుమతిస్తాడు. హల్లెలూయా. అలా నీ హృదయాన్ని శుద్ధీకరించుకుంటే నిత్య జీవం నీకు దొరికిద్ది. ఆ నిత్య జీవంలో సదాకాలం మనల్ని తోడై నడిపించును కాక. ఆ నిత్య జీవంలో మనము మన కుటుంబాలందరూ కలిసి ఉండను కాక. ఆమె దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. ఆమేన్, ఆమేన్.